బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్లో గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 100 పడకల ఆసుపత్రి మార్కెట్ 70% పూర్తయి మిగిలిన 20-25% పూర్తి చేయమని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా అసెంబ్లీలో పోరాటం చేసినాం, భీమ్గల్లో పోరాటం చేసినాం. మరి ఎంత చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అట్లాగే మేమున్నప్పుడు తెరిపించినటువంటి భీమ్గల్ బస్ డిపోను అదంతా బంద్ అయిపోయింది, దాన్ని కూడా తెరవాలి అని చెప్పి. అట్లాగే మా ప్రభుత్వంలో 12 కోట్ల రూపాయలతో మంజూరు చేసినటువంటి సీసీ రోడ్లు మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి మొదలుపెట్టి అవి కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అది కూడా పూర్తి చేయాలని ఈ 4 డిమాండ్లతో ప్రజా సమస్యల కోసం, భీమ్గల్ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. వాటి పూర్తి కోసం నేను ఇవాళ ఒకరోజు నిరాహార దీక్ష ప్రకటించాను. అయితే నిన్నటిదాకా అటు సిపి గారు, ఏసీపీ గారు, పోలీస్ SHO అందరు కూడా చేసుకోండి అని చెప్పినారు. మేము వాళ్లకు లెటర్ కూడా ఇచ్చినాం, భీమ్గల్ SHOకి చేసుకోండి అని చెప్పినారు. పొద్దున నేను లేవకన్నా మొదలే నా ఇల్లు మొత్తం పోలీసులు వచ్చి పహారా పెట్టినారు. అట్లనే భీమ్గల్లో ఆ సభాస్థలిలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ కావచ్చు, టెంట్లు కావచ్చు, మొత్తం కూడా తీసేసినారు. చివరికి భీమ్గల్లో పెట్టినటువంటి మా కార్యకర్తలు, ప్రజలు పెట్టినటువంటి ఫ్లెక్సీలు కూడా, ఈ నిరాహార దీక్ష గురించి పెట్టినటువంటి ఫ్లెక్సీలు కూడా పీకేసినారు. ఇప్పుడు చివరికి నేను దీక్షకు బయలుదేరుతానంటే పోలీసులు అడ్డుపడిపోయి నన్ను బయటకు పోనీయట్లేదు, ఇంట్లో నుంచి బయటకు పోనీయట్లేదు. నేను అడుగుతా ఉన్నా ఈ రేవంత్ రెడ్డి గారిని, అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరే కదా మున్సిపల్ ఎన్నికల్లో 3 నెలల్లో ఆసుపత్రిని ఓపెన్ చేపిస్తా, తెరిపిస్తా అని చెప్పి మాట ఇచ్చిర్రు. 3 నెలలు అయిపోయింది. 4వ నెలప్పుడు నేను మీకు గుర్తు చేశాను, ఇంకో నెల టైం ఇస్తున్నాం పూర్తి చేయండి అని. ఇంకో నెల ఇవాళ నిన్న 14వ తారీఖు 5 నెలలు పూర్తి అయిపోయింది. 3 నెలలు అన్నారు, 5 నెలలు పూర్తి అయిపోయింది. ఇంకా ఆసుపత్రి ఓపెన్ కాదు, మార్కెట్ పనులు ప్రారంభం కాలే, భీమ్గల్ బస్ డిపో తెరవలే, అట్లనే కంకరబడ్డ రోడ్ల మీద డాంబర్ పడతలేదు, సీసీ పడతలేదు. ఇట్లా మరి వాళ్ళ 5 నెలలు అయింది. ఇది పూర్తి చేయమని చెప్పి నేను దీక్ష కూర్చుంటే మీకంత భయం ఎందుకు? రేవంత్ రెడ్డి గారు, నేను పోలీసు వాళ్ళని అడిగాను, మమ్మల్ని చేసుకోమన్నారు కదా అని అంటే, అవును సార్ కానీ పైనుంచి ఆర్డర్లు వచ్చినాయని అంటున్నారు, నన్ను దీక్ష చేయనీయరట. రేవంత్ రెడ్డి గారికి నీకు ఎందుకంత భయం? నేను ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా మార్గంలో ప్రజల కోసం నన్ను నేను శిక్ష పెట్టుకొని నిరాహార దీక్ష అని చెప్పి కూర్చుంటా అన్న. దానికి మీకేం నొప్పి వచ్చింది? మీకేం భయం వచ్చింది? నేను నిరాహార దీక్ష కూర్చుంటే మీ ప్రభుత్వం తరపు నుంచి ఒకళ్ళు వచ్చి ఇగో నెలలో కంప్లీట్ చేస్తాం, 2 నెలల్లో చేస్తాం అని చెప్పి మాటిస్తే నా దీక్ష విరమిస్తా కదా. నేను ప్రజల కోసమే కదా, మీ దృష్టికి తీసుకురావటానికే కదా నేను ఈ దీక్ష చేస్తానన్నది. ఇట్లా అడ్డుకుంటే ఏం లాభం? అడ్డుకొని దీక్ష భగ్నం చేస్తామని అనుకుంటున్నారేమో. దీక్ష భగ్నం కాదు. ఇవాళ నన్ను అడ్డుకుంటే ఇక నా సొంత ఇంట్లోనే నేను దీక్ష మొదలు పెడతా ఉన్నాను. ఇప్పుడు సాయంత్రం మట్టుకు ఈ దీక్ష కొనసాగుతుంది. తప్పకుండా మరి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, భీమ్గల్ ప్రజలు, భీమ్గల్ పట్టణ ప్రజలు అందరూ కూడా మరి సాంఘీభావం తెలపాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మీకోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం, పెండింగ్ పనులను పూర్తి చేయడం కోసం నేను చేస్తున్నటువంటి దీక్ష ఇది. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇప్పటికైనా మీరు 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు, ఇప్పుడు 5 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ముద్దు నిద్ర వీడండి. ఊరికే వచ్చి మున్సిపల్ ఎలక్షన్లో వచ్చి మాట చెప్పి ఎలక్షన్లలో ఓట్లు దండుకొని మీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయితే చేసుకున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన మాటను మాత్రం తప్పిరు మీరు. అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిండు, అన్ని తప్పుతా ఉన్నాడు.
ఏది కూడా నెరవేర్చలేడు. ఇక్కడ భీమ్గల్లో మహేష్ కుమార్ గౌడ్ గారు ఇట్లనే హామీలు ఇచ్చి ఎలక్షన్లప్పుడు ఆయన మాట తప్పుతా ఉన్నాడు. ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళ మీద ఒత్తిడి తేవటానికి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి, మహేష్ కుమార్ గౌడ్ గారి కళ్ళు తెరిపియటానికే నా దీక్ష ఇది. తప్పకుండా భీమ్గల్ ఆసుపత్రి పూర్తయ్యేదానిక, మార్కెట్ పనులు మొదలయ్యేదానిక, భీమ్గల్ బస్ డిపో తెరిచేదానిక, అట్లనే సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉన్నటువంటి సీసీ రోడ్లు పూర్తయ్యేదానిక నా పోరాటం కొనసాగుతూనే ఉంటది. దశల వారీగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.